నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మేనిఫెస్టో హామీల అమలుపై జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్ధమని వెంట శ్రీనివాసరావు సవాల్. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె రాజు, వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం. స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధులలోకి తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్. మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో అనకాపల్లి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం కార్యక్రమం. సబ్బవరంలో కూటమి పార్టీల ఆదేశాలతో జనసేన చేపట్టిన దీపావళి సంక్రాంతి సంబరాలు. వార్తల్లో ముందుగా, మేనిఫెస్టో హామీల అమలుపై జర్నలిస్టుల సమక్షంలో చర్చకు సిద్ధమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీకి సవాల్ విసిరారు. ఎంవీపీ కాలనీలోని నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచిన జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం, ప్రతి ఏటా డిఎస్సి, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలు అమలు చేయకుండా 5 ఏళ్లు గడిపేశాడని, 2024లో 11 సీట్లకు పరిమితం చేస్తూ ఇచ్చిన ఫలితంతో జగన్ మైండ్ బ్లాంక్ అయ్యి ప్రజల తీర్పు సైతం అపహాస్యం చేసేలా దిగజారి మాట్లాడుతున్నాడని అన్నారు. చెప్తా ఉన్నారు అన్ని కార్యాలయాల్లో కేక్ కటింగ్లు, మామూలు కూడా బొగ్గలు తీసుకొని వచ్చారు. 1 year అయింది బొగ్గలు ఇవ్వాలని సెలబ్రేషన్ చేసుకొని ప్రజలు కూడా ఒక రకమైన దీంట్లో ఉంటే, మరి విడ్డూరంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి హడావిడి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా చేయాలి, విద్రోహ దినంగా చేయాలి, లేకపోతే ప్రజల్లో ఇవన్నీ కూడా చేయాలని ఒక వాళ్ళు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ హడావిడి చేస్తూ మొన్న మన నాయకులు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడే పొద్దు నుంచి చెప్తా ఉన్నారు మన వాళ్ళు అడిగితే, అక్కడక్కడ రోడ్డు మీద ఈ పెట్టుకొని తిరుగుతూ లేకపోతే వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారు. నేను మీ ద్వారా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, అసలు అతనికి మైండ్ బహుశా తెలిసి మొన్న వచ్చిన రిజల్ట్కి, ప్రజలు చూపిస్తున్న ఆదరణకి, దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఏమాత్రం దిమాగా బాగుంటే ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపాసం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే, నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు, ఇక అది పడవ మునిగిపోయింది. ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే. చరిత్రలో మళ్ళీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన ఒకటి అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈరోజు ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహ దినం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. లేదు, ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్ళీ గాడిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె రాజు, దక్షిణ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం ఉదయం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఈ రోజున ఒక పెద్ద మలుపుగా విశాఖపట్నం టౌన్లో సిటీలో వేలాది మంది ప్రజలు నిరసన గలంతో కలెక్టరేట్కి వచ్చి వారి యొక్క ఆవేదన తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభావందనాలు తెలుపుతూ ఈ రోజు యొక్క మెయిన్ ఎజెండా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో చేసినటువంటి అనేక తర్వాత అన్నిటికన్నా మించి ఆయన అరాచకాలు రాష్ట్రంలో పెరిగిపోయి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో మునిగి తేలుతున్నారు. నిర్వహణ చేసింది, వ్యవసాయ రంగాన్ని నిర్వహణ చేసింది, కార్మికులకు సంబంధించి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు లోకేష్ నిరుద్యోగి 20 లక్షల జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేసిన యువగలంలో లోకేష్ గారు ఈ రోజు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఎక్కడ నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సరానికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ రోజు ఇప్పుడు చూసుకుంటే 2 సంవత్సరాలు కలిపి 72,000 రూపాయలు ప్రతి 20 లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఈ రోజు బాకీ ఉన్నారు. ఈ రోజు అమ్మబడి పథకానికి చూసుకుంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా ఉన్నారంటే ఒక కుటుంబంలో ఇద్దరుంటే మొదటి సంవత్సరం 30,000, రెండవ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇద్దరుంటే 60,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటన్నింటి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రంలో వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన సంపదనంతని కూడా ఏకపక్ష నిర్ణయాలతో తన వెనక ఉన్న కొంతమంది కార్పొరేటర్ వ్యక్తుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి భ్రమలో పడి ఈరోజు అమరావతి పేరుతో ఆయన జపం చేస్తూ మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి పాలనలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కూటమిలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు, 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్టీల్ యాజమాన్యం అక్రమంగా తొలగించిన 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ ఒక్కరిని తొలగించకూడదని, మెడికల్ టెస్టుల పేరుతో కార్మికుల తొలగింపు ఆపివేయాలని ఈ సందర్భంగా బుధవారం నాడు విశాఖ సిఐటియు నేతల సమావేశం జగదాంబ కార్యాలయంలో జరిగింది. గతంలో పోరాడి సాధించుకున్న ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏ 2,400ను కొనసాగించాలని, స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు ఈఎస్ఐ పోవడంతో వైద్య సదుపాయం కల్పించాలనే డిమాండ్లతో రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్ వద్ద కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు, ఉక్కు యాజమాన్యంతో అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. నా పేరు ఉమ్మడప్పారావు. నేను విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ. అయితే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్లో 20వ తారీఖు నుండి నిరవేదిక సమ్మెకి పిలుపునిచ్చి సమ్మెను కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మరి యాజమాన్యం వారు, ప్రభుత్వ వారు సహకారంతో సమ్మెని జరగకుండా చేసే దీంట్లో పూర్తి స్థాయిలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల్ని దించి పోలీసు మోహరింపుతోటి, అలాగే కార్మికులను కూడా సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని భయపెట్టడంతో కార్మిక వర్గం భయపడి వారి విధులకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే సమ్మెను
ఈరోజు విత్డ్రా చేసుకుంటున్నాం అనేది యాజమాన్యానికి లెటర్ ఇవ్వాలనేది అయితే ముఖ్య ఉద్దేశం. ఆ విషయాన్ని తమరు ఆధ్వర్యంలో ప్రకటించి లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే, నిర్వాసితులుగా ఈరోజు స్టీల్ ప్లాంట్కు 64 గ్రామాల నుండి ప్రజలు భూములు ఇచ్చారు. 26,000 ఎకరాల భూమిని ఇచ్చారు. వృత్తులను వదులుకున్నారు. ఎంతో విలువైనటువంటి నివాసాలను ఆవాసాలను వదులుకున్నారు. 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చారు. 8,500కి మాత్రమే ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అటువంటి కుటుంబాలన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి చిన్న చిన్న అనకాపల్లి జిల్లా కేంద్రమైన స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం కార్యక్రమం అనకాపల్లి జిల్లా సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీతో బయలుదేరి అనకాపల్లి రైల్వే స్టేషన్, రామచంద్ర థియేటర్, అనకాపల్లి మండల కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్మూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ, ఈ వెన్నుపోటు దినానికి సహకరించిన అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలను తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను అమలు చేస్తానని ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకి, పేద మధ్యతరగతి ప్రజలకి కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా ఏడాది కాలం సూచమంత్రంగా గడిపేసి సూపర్ 6లో ఇచ్చిన పథకాలు కానీ, సూపర్ 6 కంటే ముందు ఒక దాదాపు 140 పథకాలని అనౌన్స్ చేసి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందించకుండా, అటువైపు అభివృద్ధిని కూడా దూరం చేసి సంక్షేమాన్ని కూడా ప్రజలకు అందించకుండా ఏడాది పరిపాలన కొనసాగించింది. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకి మేము అండగా ఉన్నామని తెలియజేస్తూ, వాళ్ళ తరఫున ప్రజలకు అండగా ఉండాలని మా పార్టీ తరఫున ఈరోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి బైక్ ర్యాలీగా చేస్తామని పర్మిషన్ ఇచ్చినా, పైనుంచి వచ్చిన వాళ్ళకు వచ్చిన ఆదేశాల మేరకు బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదంటే పాదయాత్రగా మేమందరం ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అంతా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మేమంతా ప్రజల తరఫున పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఈ విధమైనటువంటి చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర ఏదైతే ఉందో, ఒకప్పుడు మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు పేద ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నవరత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కోవిడ్ వచ్చినా కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు. కానీ నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చి అమలు కాని హామీలు దాదాపు 140 పైగా పేద ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈ కూటమి నాయకులు ముగ్గురు కలిసి వెన్నుపోటు పొడిస్తే ఏ విధంగా ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేసినా కానీ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కలిశారు కాబట్టి ఒక్కసారికి నమ్ముదామని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 89వ వార్డులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలపై వెన్నుపోటు దినంగా నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని, ప్రజల్ని మోసం చేసి అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలందరూ తిరగబడే రోజు రానే వచ్చిందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు 10 ఇస్తానని చెప్పి 100 సంక్షేమ పథకాలు చేసే ఘనత ఉందని, జగన్ సీఎంగా లేకపోయినా మా అందరికీ సీఎం జగనే సీఎం అని పేర్కొన్నారు. వెన్నుపోటు మాటల్ని వెన్నుపోటు హామీల్ని అమలు చేయాలి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కావస్తుంది. ఈ రోజుకి మనం చూసుకున్నట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన జరుగుతుందంటే, ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి వెన్నుపోటు పొడిచి ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఇవ్వలేదు. దానిలో భాగంగా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఈ 1 ఇయర్ పరిపాలనలో ఇచ్చిన హామీల్లో సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నేరుగా అందలేదు. కనుక ఈరోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క పబ్లిక్కు దీని నిరసన అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గవర్నమెంట్ వెన్నుపోటు పడిచిందో ఈ కుటుంబ గవర్నమెంటు మనం ఈరోజు చూస్తున్నాం. అమ్మఒడి అయితే కానీ, అటు ప్రీ రిమర్స్మెంట్ అయితే కానీ, సంక్షేమ పథకం ఈ రోజుకి ఒక్క సంక్షేమ పథకం కూడా అకౌంట్లో పడే పరిస్థితి అయితే లేకుండా పోయింది. ఎంత దౌర్భాగ్యంగా దేశం మొత్తం మీద ఏ పార్టీ కూడా పరిపాలన చేయలేదు. ఆ ఘనత అయితే ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్కి చెందిందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మడం తప్పకుండా సంక్షేమ పథకాలు పడి ఆయన 10 అంటే 100 సంక్షేమ పథకాలు చేసిన వ్యక్తి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూడా ఆయనే మాకు సీఎం, ఎప్పటికీ ఆయనే సీఎం, ప్రజలకు కూడా ఆయనే ఎప్పటికీ సీఎం. ఎందుకంటే మాట ఇచ్చి ప్రజలకు నిలబెట్టుకునే మనిషి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు అందరూ పబ్లిక్గా సంవత్సరం అయిన కాలం అయింది కనుక ఈరోజు అందరూ కూడా ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలని ఈరోజు వెన్నుపోటు ఎవరైతే పొడిచారో మహాకూటమి టీడీపీ గవర్నమెంట్కి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వెన్నుపోటు ర్యాలీ అనేది చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా సబ్బోర మండల కేంద్రంలో బుధవారం కూటమి పార్టీల ఆదేశాలతో జనసేన చేపట్టిన దీపావళి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జనసేన పార్టీ నేతలు ఇందలి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు పొందిన విజేతలకు హోమ్ నీడ్స్ బహుకరించారు. మొత్తం 22 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో కూటమి పార్టీల సమైక్యతను తెలిపే విధంగా సరస్వతి వేసిన ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ లభించింది. సెకండ్ ప్రైజ్ విజేతగా ఎస్ నందిని, థర్డ్ ప్రైజ్ ఎం సుజాతకు లభించాయి. విజేతలకు బహుమతులను పంచకర్ల వెంకటేశ్వరరావు, ఇందలి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, ఎంపీటీసీ బైలుపూడి దేముడుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. మంచి సుపరిపాలన అందించిన మన ఎన్డీఏ కూటమి ఈ రోజు సంక్రాంతి సంబరాలుగా ముగ్గుల పోటీలు, అలాగే సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటామో గంగిరెద్దులు ఫలితాంశాలతో పవర్ పాయింట్ ఉందమ్మయ్య. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆదేశాల మేరకు ఈ వేళ సబ్బవరం మండలంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే మా జిల్లా అధ్యక్షుడు, మా పెందుర్తి శాసనసభ్యులైన పంచకర్ల రమేష్ బాబు గారు కూడా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. మరి ఈ సబ్బవరం మండలంలో మా 24 పంచాయతీల నుంచి కూడా వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ పదవిలోకి వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం రోజులు అయింది. ఆ 1 సంవత్సరం రోజుల్లో మాకు మంచి కార్యక్రమాలు ఈ 1 సంవత్సరం రోజులు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధితో బాట తీసాయి, మంచి అభివృద్ధిగా దూసుకుపోతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లాగా మా మండలంలో
మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించాం. అలాగే మొత్తం మీద ఎన్డీఏ కూటమి ఆదేశాలు రాష్ట్రం అంతా కూడా ఈ పండగ జరుపుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా విశాఖ పెందుర్తి పెదగాడి గ్రామంలో పల్లె ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సర కాలంలో పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయనకు మించిన వెన్నుపోటుదారుడు లేడని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజుతో 1 ఇయర్ పరిపాలన పూర్తయిన సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఏదైతే ప్రజలు ఒక నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్దు అని చెప్పి ఈ కూటమికి 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. 1 ఇయర్లో కూడా మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక చేపట్టడం ప్రజలను మన్ననలు పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపార అభివృద్ధి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కానీ, అలాగే రాజధాని నిర్మాణానికి నిధులు కానీ, పెట్టుబడులు విపరీతంగా ఐటీ కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్ కానీ ఆగిపోయినాయని రావటం కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి సహకారంతో లక్షల కోట్ల పెట్టుబడులు తేవటం కానీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సూపర్ 6లో కూడా ఈ నెలతో 5 పథకాలు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా ఒకటే బ్యాలెన్స్ ఉంది. అంటే ప్రజల శాంతి భద్రతల విషయంలో కానీ, ప్రజలు ధైర్యంగా ఎవరి ఆస్తి వాళ్ళు కాపాడుకునే విషయంలో కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ అనూహ్యమైన డెవలప్మెంట్ ఈ సంవత్సర కాలంలో చూపించే సందర్భంగా నరకాసుర వధ, ప్రజలు ఏదైతే నరకాసురుడిని పాలన నుంచి విముక్తి కలిగించారో దాన్ని 1 ఇయర్ పండుగగా వేడుకగా చేసుకుందాం అని చెప్పి ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా పోలీస్ కమిషనర్ శంఖపాత్ర బాగ్చీని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని, అది ఎంతమాత్రం తగదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ బుధవారం మధ్యాహ్నం భీమిలీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రస్తుత పోలీస్ కమిషనర్ వల్ల క్రైమ్ రేట్ తగ్గిందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. సిపిని మరో 2 ఏళ్లు కొనసాగించాలని, ఇది ప్రజల అభీష్టమని, విశాఖలోని ఒక కీలక తెలుగుదేశం ఎమ్మెల్యే సిపిని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో ఈ ఎమ్మెల్యే, వారి అనుచరులు మాఫియాలా తయారయ్యి పోలీస్ స్టేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. ఈ స్థితిలో ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్. విశాఖపట్నం ఎంతోమంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యతగా వహించలేదు. ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలు కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటే అని చెప్పిన ఏకే కమిషనర్ ఎవరైనా ఉన్నారంటే అది శంఖపాత్ర బాగ్చీ గారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, ఈరోజు కొంతమంది రుచించట్లేదు ఈ కమిషనర్ అంటే, కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏలు కానీ మర్యాద ఇచ్చుకుని ప్రజల్ని అడుగుతున్నారు, మీ కంప్లైంట్ అడుగుతున్నారు. అది ఇదంతా కారణం ఈ కమిషనర్ గారు. మరి ఇటీవల నా పైన దాడి జరిగింది. ఈ దాడి కూడా కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం. కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను,
మీరు ఏమి చేయమాకండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ హుకుం జారీ చేస్తున్నారు. అంటే ఏ రకం అయిపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ని మాట కూడా లెక్క చేయకుండా కింద దగ్గర వ్యవహరిస్తున్నారంటే ఇది షేమ్ ఉన్న గవర్నమెంట్ అని మనం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు తప్ప ఆయన ఏ స్వాతం చేయట్లేదు. రాత్రి 1 గంట అయినా సరే ప్రజలతో సమస్య తెలుసుకుంటున్నారు. మరి ఇలాంటి కమిషనర్ మేము ఎప్పుడు చూడలేదు, ముందు కూడా చూస్తే నమ్మకం మాకు లేదు. మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ కమిషన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి. ఈరోజు క్రైమ్ చేయడం భయపడుతున్నారు. మరి ఇటీవల గాజువాకలో నా పైన ఒక దాడి జరిగింది. ఆ దాడి కమిషనర్ గారు వెంటనే స్పందించినా సరే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి రాంపురం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్లకార్డులతో చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్కు వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం కావస్తున్న రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు ప్రజలకు అందించామని అది తీసివేసి చంద్రబాబు ఎంతోమంది కడుపు కోత మిగిల్చారని ఆయన పేర్కొన్నారు. నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇదైతే ముఖ్యంగా సూపర్ 6తో పాటు 143 హామీల్ని వాళ్ళ ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి సంవత్సరం పూర్తయింది, ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అరాకొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప అది కూడా 10 మందికి ఇస్తే 100 మందికి కట్ చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. కనీసం తల్లికి వందనం అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కనీసం 15 రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. ఆడబిడ్డ నిధి ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 కాకుండా మరొక 20,000 రూపాయలు కలిపి మరి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఆ హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అది కూడా ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ అసలు అమల్లో కూడా కనిపించేటువంటి సందర్భాలు లేవు. ఇలా 1 కాదు 2 కాదు, ఉచిత బస్సు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏవి కూడా నెరవేర్చడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.